గుణపం వచ్చి వెంకటేశ్వర స్వామి వారి యొక్క చుబుకం మీద కొట్టుకుని నెత్తురు కారుతూ లోపలికెళ్ళి గుడి తలుపులు రెండు మూసి కడిగిపెట్టేశారు. కొడితే మొత్తానికి స్వామివారి దివ్యలీల చేత తలుపులు తెరవబడ్డాయి. లోపలికి వెళ్ళారు, వెతికారు, పిల్లవాడు కనపడలేదు. అప్పుడు ఎంత ఉండేది కనుక గుడి. వెతికారు, వెతికి లోపలికి వెడితే వెంకటేశ్వర స్వామి వారి గడ్డం మీద పెద్ద దెబ్బ తగిలి నెత్తురు ఓడి ముద్ద కట్టి కనపడింది. చూసి అనంతాచార్యులు వారు వలవల వలవల ఏడ్చారు. స్వామి, నేను కొట్టానా? నా చేత్తో గుణపం పెట్టని పచ్చకర్పూరం తీసి అద్దారు రక్తధార లాగడానికి. అనంతాచార్యులు, నా భక్తుల చేతిలో దెబ్బలు తినడం కూడా నాకు సంతోషమేనయ్యా. అందుకని ఎప్పుడైనా వెంకటాచలం వచ్చిన వాళ్ళు నా గడ్డం వంక చూసి వెంకటేశ్వర స్వామి వారి గడ్డానికి ఉన్నటువంటి తెల్లమత్స ఏమిటండి అని ఎవరైనా అడిగితే నీ కథ చెప్తారు. నీ కథ చెప్పిన నాడు నేను పరవశించిపోతాను, పొంగిపోతాను, మనసులో ఆనందపడిపోతాను. తన భక్తుల కోసం దెబ్బ